ఒక్కసారి నువ్వు ప్రభువుని అంగీకరించిన తొలి దినాలు జ్ఞాపకం చేసుకో. ఎంత మంచి మనసుతో దేవుని సేవించావు, మోకాళ్ళేసి గంటల సమయం ప్రార్థన చేశావు, మాదిరికరమైన జీవితం కోసం ప్రాకులాడా, లేఖనాలను పటిష్టమైన రీతిలో చదవాలని, పరిశోధనాత్మకంగా చదవాలని, దేవుని వాక్యాన్ని చక్కగా క్షుణ్ణంగా చదివేవాడు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తూ నీతో పాటు 10 మందిని నడిపిస్తూ దేవుని రాజ్య విస్తరణలో వాడబడ్డావు. కానీ రాను నీలో ఆసక్తి అంతా ఏమైపోయింది? తగ్గిపోయింది. కారణం ఏంటో తెలుసా? నీకు వేరే విషయాల మీద ఏం పెరిగిపోయింది? ఆసక్తి పెరిగిపోతుంది. లోక సంబంధమైన విషయాల మీద ఆసక్తి పెంచుకున్నావు, దేవుని వాక్య విరుద్ధమైన అంశాల మీద ఆసక్తి పెంచుకున్నావు. కాబట్టి నిజమైన దేవుని పట్ల తీవ్రత నీలో కనబడటం లేదు. దేవుని సేవించాలని ఆశపడితే, దేవుని సేవించే వ్యక్తిగా నువ్వు ఉండాలని కోరితే నీలో ఏముండాలన్నమాట? తీవ్రత ఉండాలి. నువ్వు ఎప్పుడు ప్రకాశించేవాడుగా, వెలిగేవాడుగా, మంట కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలా. అది దేవుడు కోరుతున్నాడు.